ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాలపు శుభములండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతిదినం కూడా ప్రభు సన్నిధిలో వేడుకుంటున్నాను. దేవుని మహోన్నతమైన కృపను బట్టి దేవుడు మనల్ని ప్రతిరోజు ఒక వాగ్దానం చేత దర్శిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి చక్కటి వాగ్దానము కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఈ కీర్తనని రచించింది కోరాహు కుమారులండి. ఈ కోరాహు కుమారులు వాళ్ళు అనుభవించిన అనుభవాలలో నుండి రాసినటువంటి కీర్తన ఇది. 1వ చరణం ఏమంటున్నారంటే, దేవుడు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. నిజంగా ఒక గూడు లేని అటువంటి వ్యక్తులకి, లేకపోతే ఒక నివాసం లేని వ్యక్తులకి ఒక గూడు, షెల్టర్ అది అవసరం. దాన్ని ఆశ్రయము అంటారు. ఈయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. దుర్గము అని అంటే శత్రువు మన మీదికి రాకుండానట్టుగా ఆశ్రయము ఒక పెద్ద కోట లాంటిదన్నమాట దుర్గం అంటే. అలాంటి దేవుడు ఏమంట ఆశ్రయ దుర్గమై ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆశ్రయమును మరియు దుర్గమును. ఈయన రెక్కల చాటున, అందుకే దేవుని వాక్యం నుండి 91వ కీర్తన లో ఈ మాట ఉంటుంది, ఆయన రెక్కల చాటున మనకి ఆశ్రయం ఉందంట. నిజంగా దేవుని యొక్క రెక్కల చాటున మనకు ఆశ్రయము కలిగించు దేవుడై ఉంటున్నాడు. ఆయనని ఎవరైతే ఆశ్రయిస్తారో, కోడి తన పిల్లలని ఏ విధంగా కాపాడుతుందో ఆ విధంగా కాపాడే దేవుడు. ఒకసారి ఏం జరిగిందంట అంటే, ఒక అనుకోని సంఘటన జరిగింది. ఏంటంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ అనమాట. అంటే అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ గడ్డి బాంబులు ఉంటాయి కదండి, ఆ గడ్డి బాంబు అనేది తగలబడింది. ఇక ఆ గడ్డి బాంబు అంతా కాలిపోయింది. ఇక అంతా మొత్తం శూన్యమైపోయింది, అక్కడ బూడిదైపోయింది. సరే అనేసి తెల్లవారి యజమాని వెళ్ళి, అయ్యో ఇదంతా కాలిపోయిందని ఒక కర్ర తీసుకొని ఇలా ఇలా అంటున్నాడంట. ఈలోపు ఒక కోడి అక్కడ కాలిపోయి చనిపోయి అతనికి కనపడింది. అయ్యో ఈ కోడి కూడా చనిపోయింది అని ఆ కోడిని ఇలా అన్నాడట అతను. ఆ కర్రతో ఇలా అనేసరికి ఆ కోడి రెక్కల కింద నుండి చిన్ని పిల్లలన్నీ కూడా మెల్లగా బయటకు వచ్చినాయి అంట. ఆ కోడి తను చనిపోవడానికి